తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు సదుపరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభవందనములు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైనటువంటి ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైనటువంటి శక్తి బలం మహిమలను బట్టి మనమందరము కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు క్షేమంగా ఉన్నందుకు, ఈరోజు వరకు ఈ దినం వరకు ఈ రీతిగా ఉన్నందుకు దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనములు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. దేవుడు గొప్పవాడు, ఉన్నవాడు, జీవగల దేవుడు, శక్తిగల దేవుడు. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ తన బిడ్డల్ని అంటే మనల్ని కూడా కాపాడుతూ రక్షిస్తూనే ఉంటాడు. మన యొక్క స్థితుల్ని, మన యొక్క పరిస్థితుల్ని, మన యొక్క ఆలోచనని, మన యొక్క తలంపులని, మన యొక్క ఊహల్ని, మన యొక్క నడవడికని, మన యొక్క విధి విధానం అన్నిటిని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన నామంలోనే మనమందరం కూడా జీవించాలి. మన జీవితాన్ని ఎవరికి అర్పించాలి అంటే, మన జీవితాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభుకి అర్పించాలి. యేసుక్రీస్తు ప్రభుకి సమర్పించాలి. ఎందుకంటే ప్రియులారా, ఇహలోకములో ఏ మానవుడి యొక్క జీవితము, ఏ మనిషి యొక్క జీవితము శాశ్వతము కాదు. ఇహలోకములో ఎవరు కూడా ఎల్లకాలము, ఎవరు కూడా ఈ కాలము, ఈ భూమి ఇవన్నీ ఉన్నంత వరకే జీవించలేరు. దేవుడు నిర్ణయించిన కాలాన్ని బట్టి, దేవుడు నిర్ణయించిన సమయాన్ని బట్టి, దేవుడు నిర్ణయించిన గడియను బట్టి ఇహలోకములో ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మనిషి కూడా జీవిస్తారు. కాబట్టి ఇహలోకములో మన యొక్క జీవితము శాశ్వతం కాదు. కాబట్టి మన యొక్క జీవితము ఏదో ఒక రోజున ముగించబడుతుంది. అందుకనే మనము ఎవరి మీద ఆధారపడి జీవించాలి అంటే, ఎవరి మీద ఆధారపడి విశ్వాసంతో జీవించాలంటే యేసుక్రీస్తు మీద ఆధారపడి, యేసుక్రీస్తు మీద నమ్మిక కలిగి మనం జీవించాలి. కాబట్టి మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని మనమందరం కూడా సద్వినియోగపరుచుకుంటూ, దేవుడిచ్చిన యొక్క జీవితాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకుంటూ, ఆయనకే కృతజ్ఞతలు, ఆయనకే వందనములు, ఆయనకే స్తోత్రము తెలియపరుచుకుంటూ దినదినము ప్రతిదినము కూడా ప్రభువా ఈ జీవితాన్ని మాకు అనుగ్రహించావు, ఈ జీవితాన్ని మాకు ఇచ్చావు, నీవు లేకపోతే మేము లేము, నువ్వే మాకు ఇహలోకంలో జీవించడానికి జీవితాన్ని అనుగ్రహించావు అని ఆ దేవాతి దేవునికి మనమందరం కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ జీవించాలి. ప్రియులారా, మనమందరం కూడా మరి ఈ దినాలలో, ఈ రోజుల్లో కాలాలను బట్టి, సమయాలను బట్టి మరి ఉపవాస కాలాల్లో ఉన్నాం. ప్రియులారా, ఈ ఉపవాస కాలాన్ని ఎవరు ప్రారంభించారు అంటే, ఈ ఉపవాస కాలాన్ని ఎవరు నిర్ణయించారు అంటే మరి మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి, దైవికమైనటువంటి పెద్దలు నిర్ణయించారు. దేవుడు నిర్ణయించినటువంటి ఉపవాసాలు కావి. కాలాన్ని బట్టి మరి యేసుక్రీస్తు ప్రభు ఈ కాలంలోనే, ఈ రోజుల్లోనే ఆయన మరణించాడు అని, మరి యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమలను మనం ధ్యానం చేయాలని, యేసుక్రీస్తు పొందినటువంటి మరి శ్రమలను మనం గుర్తెరిగి జీవించాలని వారు నిర్ణయించిన ప్రకారమే మనం చేస్తున్నాం. కానీ దేవుని యొక్క నిర్ణయం ప్రకారం ఇవి లేవు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రార్థన చేయాలని చెప్పి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రార్థన చేసుకుంటూ జీవించాలని. ప్రియులారా, ఈరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సందేశాన్ని మీకు చెప్పేది, తెలియపరిచేది ఏమిటంటే యేసు చెప్పిన ప్రార్థన. అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఏ విధంగా చెయ్యాలని చెప్పాడు. బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్కులు, దేవుని యొక్క బోధనలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పినవే మనం నమ్ముతున్నాము, యేసుక్రీస్తు చెప్పినవి మనం విశ్వసిస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగానే మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు బైబిల్ గ్రంథములో ఆయన చెప్పిన మాటలు మనం విశ్వసించకపోతే, దేవుడు చెప్పిన బోధనలు మనం వినకపోతే మన యొక్క జీవితాలు ఎలా ఉంటవి? మరి దేవుని యొక్క వాక్కుల వలనే, దేవుని యొక్క మాటల వలనే మనమందరము కూడా ఈరోజు దేవుని బిడ్డలుగా పరిగణింపబడుతున్నాం, దేవుని యొక్క శ్వాసులుగా మనం పరిగణింపబడుతున్నాం.
ప్రియులారా, ఆయనకు వాక్కు లేకుండా, ఆయన మాటలు లేకుండా, ఆయనకు బోధన లేకుండా, ఆయనకు ఆశ్చర్య కార్యాలు లేకుండా, ఆయన అద్భుత కార్యాలు లేకుండా దేవుడు మన ఎడల ఏ కార్యము కూడా చేయలేదు. ఆది నుండి దేవుడు తన యొక్క మాటల ద్వారా, తన యొక్క వాక్కు ద్వారా, తన యొక్క క్రియల ద్వారా, తన యొక్క అద్భుతాల ద్వారా, తన యొక్క ఆశ్చర్య కార్యాల ద్వారా, తన యొక్క మహిమగల కార్యాల ద్వారా, తన యొక్క అద్భుతాలు ద్వారా అనేకమైనటువంటి కార్యాలు తన యొక్క ప్రజల ఎడల జరిగించుకుంటూ వచ్చాడు. కాబట్టి మరి మనం అవన్నీ కూడా నమ్ముతున్నాం. దేవుడు అటువంటి అద్భుతాలు చేశాడని, దేవుడు అటువంటి ఆశ్చర్య కార్యాలు చేశాడని, దేవుడు ఈ భూమిని సృష్టించాడు అని, దేవుడి ఆకాశాన్ని సృష్టించాడని, దేవుడికి భూలోకమును ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఒక్క ప్రాణిని ఆయన సృష్టించాడని, దేవుడు నరుణ్ణి తన పోలికలో తన యొక్క రూపంలో ఆయన తయారు చేశాడని, దేవుడు నరుణ్ణి మానవుని ఎంతగానో ప్రేమించాడని, ఆయన ప్రేమ చేత మనమందరం కూడా నింపబడి ఉన్నామని, మనమందరం కూడా దేవుని యొక్క పిల్లలమని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనకు తెలియపరిచాడు, చెప్పాడు, బోధించాడు. కాబట్టి మనం వాటన్నిటిని కూడా మనము విశ్వసించి నమ్మి దేవుని బిడ్డలుగా మనము పరిగణింపబడుతున్నాం, దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం అన్నమాట. మరి యేసుక్రీస్తు బోధించిన బోధలన్నిటి కూడా మనము చాలా మట్టికి మనం వింటున్నాము, ఆలకిస్తున్నాము. అవి మన యొక్క హృదయాన్ని కూడా ఎంతగానో తట్టి మనల్ని ప్రేరణ కలిగించి ఇంకా దేవుళ్ళు ఎదగటానికి ఎంతగానో సహాయపడుతున్నవి. మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రార్థన చేయమని చెప్పాడు అనేటువంటి ప్రార్థన మనం ఎందుకు పాటించట్లేదు, మనం ఎందుకు ఆచరించట్లేదు, మనం ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేయట్లేదు? ప్రియులారా, ఈరోజున ప్రార్థన అనేది ఎవరికి ఇష్టానుసారంగా వారికి అయిపోయిందన్నమాట. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తప్పకుండా ఆయన ప్రార్థన ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని ఆయన బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు. తన యొక్క శిష్యులకు కూడా చెప్పాడు, నేను ఏదైతే మీకు బోధించానో, ఏదైతే మీకు చెప్పానో అదే మీరు వెళ్ళి చెప్పండి, అదే మీరు బోధించండి అన్నాడు. వాళ్ళు సొంతగా వాళ్ళని ఏమిని కూడా బోధించండి అని చెప్పలేదు. ప్రియులారా, ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు అన్నాడు. మరి యేసుక్రీస్తు బోధించిన బోధన ప్రకారమే వాళ్ళందరూ కూడా బోధించారు, ఆచరించారు, పాటించారు. ఆ విధంగానే వాళ్ళు కలిసి కట్టుగా ప్రార్థన చేశారు, వాళ్ళు ఏకాంతంగా ప్రార్థన చేశారు, ఒంటరిగా ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు చెప్పిన విధముగానే వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రియులారా, కానీ ఈనాటి కాలంలో రకరకాలైన ప్రార్థనలు వచ్చేసినాయి. మనుషులకి అనుగుణముగా, మనుషుల యొక్క అవసరాలను బట్టి, మనుషుల యొక్క ఇష్టగోష్టాలను బట్టి, మనుషుల యొక్క విధి విధానాలను బట్టి ఈ రోజున అనేకమైన ప్రార్థనలు చేసినాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ప్రధానమైన ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ముఖ్యమైన ప్రార్థన, యేసుక్రీస్తు చెప్పినటువంటి మహిమగల ప్రార్థన, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉన్నతమైన ప్రార్థన, యేసుక్రీస్తు చెప్పినటువంటి గొప్ప ప్రార్థన మనం చేస్తున్నామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు మనకి ఏమని ప్రార్థన చేయమని చెప్పాడు. తన యొక్క శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రియులారా, ప్రభువా, మేము ప్రార్థన ఏ విధంగా చెయ్యాలని అడిగారు. మీరు ఈ విధంగా ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు ఆయన. మీరు ఈ విధంగా ప్రార్థన చెయ్యండి అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకి చెప్పిన ప్రార్థన ఏమిటి, మరి ఏ విధంగా ప్రార్థన చేయాలని ఆయన చెప్పి ఉన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అన్నాడు. చూడండి, మొట్టమొదటిగా హెచ్చరిక, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే వేషధారుల వలె అన్నాడు. అంటే ఇప్పుడు అన్నాడు, ప్రార్థన చేయనప్పుడు అన్నాడు. అంటే ప్రియులారా, ప్రార్థన ఎవరైతే ఎక్కువగా చేస్తారో, ఎక్కువగా ప్రార్థన చేసేవారు వేషధారణ వల్ల కలిగి ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగానే తెలుసు. ఈనాటి యొక్క క్రైస్తవులలో, ఈనాటి యొక్క దేవుని యొక్క బిడ్డలలో ఎక్కువ మంది వేషధారణ కలిగి ప్రార్థన చేసేవాళ్ళు బయలుదేరారు. ఎక్కువ మంది వేషధారణ కలిగి ప్రజల కొరకు, ప్రజల యొక్క మనల కొరకు, మరి ప్రజలను మెప్పించడానికి ప్రభుల యొక్క ఇష్టానుసారంగా ప్రార్థన చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ప్రియులారా, దేవునికి అనుగుణముగాను, దేవునికి ఇష్టమైనముగాను, దేవునికి ప్రీతికరముగాను, దేవుని చెప్పిన విధముగాను ప్రార్థన చేసేవాళ్ళు ఈ రోజుల్లో, ఈ కాలాలలో చాలా తక్కువ మంది. యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఇదే మాట ఎందుకు చెప్పాడు అంటే ప్రియులారా, అంత్యకాలాలలో, చివరి కాలాలలో అనేక మంది వేషధారణ కలిగి ప్రార్థన చేస్తారు అని.
అందుకని మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అన్నాడు. చూడండి, ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండవద్దు అన్నాడు? వేషధారణ వలె ఉండవద్దు అంటున్నాడు. అంటే వేషధారణ కలిగి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రార్థన అనగానే ఎక్కడ లేనటువంటి వేషధారణ మనుషుల్లో ప్రవేశిస్తుంది. ఎక్కడైనా వేషధారణ ధరించుకుని జీవించే వారు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కడైనా వేషధారణ కలిగి ఏదో మనము చేస్తున్నామలే అనే విధముగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ప్రార్థన అనగానే ఊకి ఏడ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కన్నీటితో రోధించేవాళ్ళు. కొంతమంది ప్రార్థన అనగానే ఊగి ఏడ్చేస్తామంటారు. ఏడుపు ఊగి వచ్చేస్తూ ఉంటుంది. ప్రియులారా, ఏడుపు ఎంతగా వస్తుందంటే చెప్పలేనంతగా వస్తుంది. వేషధారణ. ప్రియులారా, మనం ఎక్కడ ఏడవాలి, ఏ స్థలంలో ఏడవాలి, ఎక్కడ ఏడ్చి ప్రార్థన చేయాలి, అది యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా చాలాసార్లు ప్రార్థన చేశాడు. ఎక్కడ చేశాడు? జన సమూహంలో ప్రార్థన చేశాడా? బోధించిన తర్వాత ప్రార్థన చేశాడా? ప్రియులారా, ఎక్కడ ప్రార్థన చేశాడు? ఆయన ఏకాంతంగా ప్రార్థన చేశాడు. అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన వేషధారణ కలిగినటువంటి ప్రార్థన చేయలేదు. అందుకని తనకు శిష్యులకు కూడా చెప్పాడు, మీరు వేషధారణ కలిగినటువంటి ప్రార్థన చేయొద్దు అన్నాడు. కానీ ఈ రోజున మనము సమాజం వైపు, విశ్వాసుల వైపు చూస్తే ఎంతమంది వేషధారణ కలిగి ప్రార్థన చేస్తున్నారు. నామకాయితమైన ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఏదో ప్రార్థన చెయ్యాలి కాబట్టి చేస్తున్నామనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదో ప్రార్థన పెట్టాలి కాబట్టి పెడుతున్నామని ప్రార్థన జరిపించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియులారా, ఈరోజు నా రకరకాలైన ప్రార్థనలు వచ్చేసినవి. ఈరోజు నా రకరకాలైన ప్రార్థన, ఎన్ని ప్రార్థనలు వచ్చినాయి అంటే చెప్పలేని ప్రార్థనలు వచ్చేసింది. వేషధారణ కలిగిన ప్రార్థనలు. ప్రియులారా, నిజముగా ప్రార్థన చేసేవాళ్ళు వేషధారణ కలిగి ఉండకూడదు. దేవుడు హృదయాన్ని ఎరిగినవాడు. ఆయన మనం చేసే ప్రార్థన ఆయనకి తెలుసు. అందుకని బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది, మరి రహస్యం చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. తర్వాత నువ్వు ప్రార్థన చేయకముందే నీ తండ్రి, నువ్వు అడగక మునిపే నీ తండ్రికి మరి నీ అక్కరలు ఏమిటో ఆయనకే తెలియను అంటున్నాడు. నీ అక్కరలు ఏమిటో, నీ అవసరాలు ఏమిటో మనం అడగక మునిపే అన్నాడు. చూడండి, బిడ్డ యొక్క అవసరతలు తల్లికి తెలియవా? కుటుంబ అవసరతలు తండ్రికి తెలియవా? కుటుంబంలో తండ్రి బిడ్డల యొక్క అవసరాలు అడగక మునిపే కుటుంబంలో ఏ అవసరత ఉందో తండ్రి ఎరిగి తెలుసుకుని కుటుంబంలో బిడ్డలు ఏమి తింటారు, ఏమి కావాలో అవన్నీ కూడా ఎక్కువ శాతం తండ్రి అడగక ముందుకే వాళ్ళకే తీసుకొచ్చి మరి ఇచ్చేస్తాడు. ప్రియులారా, అట్లాగే మన తండ్రి, మన పరమ తండ్రి మన అవసరాలను తెలుసు. ఎందుకంటే మన ఇహలోకంలో ఆయన పుట్టించాడు మనల్ని. ఇహలోకములు మనం జన్మించడానికి, ఇహలోకములు మనం పుట్టి మనం జీవించడానికి ఆయనే కారణమై ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారానే, ఆయన మూలముగానే, ఆయన ద్వారానే నీకు భూలోకానికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి ఆయన సమస్తం అంతే కూడా ఎరిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి అప్పుడు అందుకని యేసుక్రీస్తు ప్రభువు అన్నాడంటే మీరు వేషధారణ కలిగి ఉండవద్దు అంటున్నాడు. తర్వాత మనుషులకు కనబడవాలని సమాజ మందిరములోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం అంటున్నాడు. ఎవరికి ఇష్టం అంట? సమాజ మందిరాలలోను వీధుల్లోనూ మరి నిలబడి మరి సమాజ మందిరములోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. ఎవరికి ఇష్టం అంట? వేషధారణ కలిగిన వారికి. నిజంగా చెప్పాలి అంటే అపోస్తులందరూ కూడా ఒక గదిలో ఉండి ప్రార్థన చేశారు. అపోస్తులందరూ కూడా ఒక చాట గుమ్మిగూడి ప్రార్థన చేశారు. అపోస్తులందరూ కూడా వాళ్ళు మరి రహస్యమైనటువంటి ప్రార్థన చేసేవాడు. ఆ రోజుల్లో, ఆ దినాలలో బహిరంగంగా ప్రార్థన చేయాలి అంటే మరి యూదులు కానీ మరి సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఒప్పుకునేవాడు కాదు. అందుకని వాళ్ళు రహస్య ప్రార్థనలు ఎక్కువ చేసేవాళ్ళు. ప్రియులారా, రహస్య ప్రార్థనలు ఎవరైతే చేశారో వాళ్ళే దైవికముగాను, ఆధ్యాత్మికంగాను, శక్తిమంతులుగాను, బలవంతులుగాను ఎదగబడి ఉన్నారు. ఈ రహస్య ప్రార్థనలు ఎవరైతే చేయకుండా బహిరంగ ప్రార్థనలు, సమాజ మందిరాల్లో ప్రార్థనలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు, వీధులలో ప్రార్థనలు ఎవరైతే చేస్తున్నారో వారు వేషధారణ కలిగి జీవిస్తున్నారు.
వారు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే సమాజంలో వాళ్ళు చూస్తున్నారు, వింటున్నారని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. కానీ నా ప్రార్థన, నా మర దేవుడు ఆలకిస్తాడు, దేవుడు వింటాడని దేవుని కొరకు ప్రార్థన చేసేవాడు తక్కువ మంది అయిపోయారు. ప్రియులారా, ఈ రోజుల్లో మరి దేవుని కొరకు ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ మంది అయ్యారు. మనుషుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, మనుషుల యొక్క మన్నాలను పొందటానికి ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, వేషధారణ కలిగిన వారికి సమాజ మందిరాల్లో ప్రార్థన చేయడం ఇష్టము, వీధుల మూలలో ప్రార్థన చేయడం వారికి ఇష్టం అంట. అంటే వారి గదుల్లో ప్రార్థన చేయడం వారికి ఇష్టం లేదు, వారి ఒంటరిగా ప్రార్థన చేయడం వారికి ఇష్టం లేదు, వారు ఏకాంతంగా ప్రార్థన చేయడం వారికి ఇష్టం లేదు. మనుషులు ఉంటేనే వాళ్ళకి ప్రార్థనలు వస్తాయి, మనుషులు చూస్తేనే వారికి ప్రార్థనలు వస్తాయి, మనుషులు చూస్తేనే దేవునికి వాక్యం బోధిస్తారు, మనుషులు చూస్తేనే దేవునికి వాక్యాన్ని చెప్పగలుగుతారు, లేకపోతే వాళ్ళు చెప్పలేరు. ప్రియులారా, మనుషులు ఉన్నారనుకోండి, ఓహు వచ్చేతా ఉంటాయి, ఒకటి తర్వాత ఓహు వచ్చేతా ఉంటుంది. మనుషులు కనపడితేనే వాళ్ళకి ప్రార్థనలు వచ్చేతా ఉంటాయి, ఎక్కడ లేనటువంటి ప్రార్థనలు ఓహు వచ్చేతా ఉంటాయి. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రార్థన మనం చేస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రార్థన మనం జీవిస్తున్న ప్రార్థనలో మనం ఉండి జీవిస్తున్నామా? మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రార్థన ఏమిటి? నువ్వు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు. చూడండి ప్రియులారా, మరి దానికన్నా ముందు వాక్యము, మరి వారు తమ ఫలము పొంది ఉన్న నిత్యముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఎవరు ఫలాన్ని పొందరంట? ఎవరైతే వేషధారణ కలిగి సమాజ మందిరాలలోనూ వీధి మూలల్లోనూ ప్రార్థన చేస్తారో వారు ఫలాలను పొందరంట. కొంతమంది అనుకుంటా ఉంటారు, మాకు ఏదో దేవుడు చేసేస్తున్నాడు, ఏదో దేవుడు జరిగిపోతున్నాయి. కానీ ప్రియులారా, ఏదో జరిగిపోతున్నాయి అనుకుంటారు. కానీ ప్రియులారా, సాతానుడు కూడా తనకి క్రియలను చేయగలడు. యేసుక్రీస్తు ప్రభు స్పెషల్గా స్పష్టంగా చెప్పాడు, సాతాని క్రియ అది దేవుని క్రియ అని మీరు ఎరగండి అన్నాడు. నేను కనులారా చూశాను, ఆకాశం నుండి దురాత్మ భూమి మీదకి వచ్చేసింది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దురాత్మ అనేక మంది యొక్క హృదయాలలో ప్రవేశించింది, అనేక మంది యొక్క జీవితాలు ప్రవేశించింది. అది సాతానిక క్రియ, దేవుని యొక్క క్రియ, అది సాతాని యొక్క పన, దేవుని యొక్క పన అని మీరు జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోనండి అన్నాడు. ఈ రోజున మరి చాలామంది అనుకుంటానే ఉంటున్నారు, దేవుడు నిజంగా మా యొక్క జీవితాల్లో మరి అనేక మంది జీవితాల్లో చేసేస్తున్నాడు, ఏదో చేసేస్తున్నాడు అనుకునే వాళ్ళు ఈ రోజున చక్కల కట్టుకుని జీవించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ముందుగానే హెచ్చరించాడు. అందుకని ప్రియులారా, ఎవరైతే వేషధరణ కలిగి, ఎవరైతే సమాజ మందిరాల్లో, ఎవరైతే వీధి మూలన వాళ్ళు మరి ప్రార్థన చేస్తారో వాళ్ళు ఫలాలనే పొందరు అని యేసుక్రీస్తు ప్రభు ముందుగానే చెప్పి ఉన్నాడు. తర్వాత నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు. అంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేయాలనుకుంటామో, ఎప్పుడైతే ప్రార్థన చేయాలని ఆశ కలిగి మనం ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థన చేయాలని విశ్వాసం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థన చేయమని నమ్మిక కలిగి ఉంటామో, అప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? యేసుక్రీస్తు ప్రభు గదిలోనికి వెళ్ళమన్నాడు. చూడండి ప్రియ, ఎంతమంది గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు? మనం ఎప్పుడైతే ప్రార్థన చేయాలనుకుంటామో అప్పుడు ఎంతమంది గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు? ఎంతమంది గదిలోనికి వెళ్ళి దేవునికి మొక్కేవాళ్ళు ఉంటారు? ఎంతమంది గదిలోనికి వెళ్ళి దేవుని మహిమపరిచేవాళ్ళు ఉంటారు? ఎంతమంది గదిలోనికి వెళ్ళి దేవుని నామాన్ని కొనియాడేవాళ్ళు ఉంటారు? ప్రియులారా, ఎంతమంది ఉన్నారు? ప్రియులారా, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయండి అన్నారు. ఏటికెళ్ళి అన్నాడు? రహస్యమందు నీ యొక్క తండ్రికి ప్రార్థన చేయన్నాడు. గదులోనికి వెళ్ళి సమాజ మందిరాల్లో ప్రార్థన చేయొద్దన్నాడు, వీధి మూలాలను కూడా ప్రార్థన చేయొద్దన్నాడు. ఎక్కడ ప్రార్థన చేయమన్నాడు? ప్రియులారా, గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేయన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా సరే సమాజ మందిరాల్లో కానీ, వీధుల్లో కానీ, అరణ్యాల్లో కానీ, గలిలియ ప్రాంతాల్లో కానీ, గలిలియ సరస్సు మరి ఒడ్డును కానీ ఎక్కడైనా ప్రార్థన చేశాడు? ప్రియులారా, మరి ఆయన ప్రార్థన చేయొచ్చుగా. అనేక మంది జనసమూహంలో వచ్చినప్పుడు మోకరించి ఆయన ప్రార్థన చేయొచ్చుగా. 5,000 మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేయొచ్చుగా. మరి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? మరి అనేక మంది 1,000 మంది వచ్చినప్పుడు యేసు ఏం చేశాడు? ప్రియులారా, బోధించాడు.
దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు, ఆయన ప్రార్థన చేయలేదు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు, ఆయన ప్రార్థన చేయలేదు. ప్రియులారా, మరి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి స్వస్థపరచమని వచ్చారో వారి యొక్క శ్వాసం చూసి యేసుక్రీస్తు వారిని స్వస్థపరిచాడు, అంతే. ప్రియులారా, వారి యొక్క శ్వాసం చూసి ఆయన స్వస్థపరిచాడు. వారి యొక్క శ్వాసము చూసి ఎప్పుడైతే 5,000 మందికి 5 రొట్టెలను యేసుక్రీస్తు పంచిపెట్టాడో అవి ఆకాశం పైకైతే దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా వీటిని దీవించమని. కానీ ప్రజల కొరకు ప్రార్థన చేయలేదు. అక్కడ ప్రజలు ఎవరి కొరకు ప్రార్థన చేయలేదు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆయన ఎటువంటి ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థనే మనను కూడా చేయమని ఈ బైబిల్ గ్రంథము ద్వారా, ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు బోధించాడు. ప్రియులారా, అటువంటి ప్రార్థనే మీరు కూడా చేయండి అని యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా ఖండితంగా ఒక్కానించి తన యొక్క శిష్యులకు కూడా చెప్పి ఉన్నాడు. శిష్యులు అటువంటి ప్రార్థన చేశారు కాబట్టి ఆత్మతో నింపబడ్డారు. శిష్యులు అటువంటి ప్రార్థన చేశారు కాబట్టి శక్తితో నింపబడి ఉన్నారు. శిష్యులు అటువంటి ప్రార్థన చేశారు కాబట్టి వారు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుని నామములో చేయగలిగారు. ప్రియులారా, కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయనప్పుడు మరి గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అన్నాడు. ఎవరికి ప్రార్థన చేయాలంట? రహస్యమున్న మన యొక్క తండ్రికి అన్నాడు. తండ్రి ఇప్పుడు రహస్యంగానే ఉన్నాడు. కుమారుని బయలుపరిచాడు, కుమారుని వ్యక్తపరిచాడు, కుమారుని చూపించాడు, కుమారుని భూమి మీదకి తీసుకొచ్చాడు. కుమారుని భూమి మీద జీవించడానికి ఆయన కొన్ని సంవత్సరాలు అనుగ్రహించాడు. కుమారుడు అదే భూమి మీదకి రాకపోతే, అదే కుమారుడి యొక్క భూలోకానికి రాకపోతే, అదే కుమారుడి యొక్క భూలోకంలో జీవించకపోతే మానవ యొక్క మనుగడ, మానవ యొక్క జీవితము ఏ విధంగా ఉండేది, ఎలా ఉండేది, ఏ రీతిగా ఉండేది? ప్రియులారా, అందుకని ఇక్కడ రహస్యంగా చూసి నీ యొక్క తండ్రికి మాత్రమే నువ్వు ప్రార్థన చేయము అన్నాడు. ప్రియులారా, రహస్యంగా చూసిన మన యొక్క తండ్రికి మాత్రమే అన్నాడు, ఎవరికి ప్రార్థన చేయదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. అప్పుడు అన్నాడు అంటే ఆ సమయంలోనే, ఆ గడియలోనే మరి రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. అంటే ప్రతిఫలము మనం ఎప్పుడు పొందుతామంటే, ప్రతిఫలము ఇప్పుడు మనం కలిగి ఉంటామంటే ఎప్పుడైతే మనము మన రహస్యము చూసిన మన యొక్క తండ్రికి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే రహస్యం చూసిన మన యొక్క తండ్రికి మనం మొరబెడతామో, ఎప్పుడైతే రహస్యం చూసిన మన యొక్క తండ్రికి మన వినపములు తెలియపరుస్తామో అప్పుడే మనం ప్రతిఫలము పొందుతాము. లేకపోతే పొందలేము. ప్రియులారా, లేకపోతే పొందలేము. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, అప్పుడు అన్నాడు. ఎప్పుడు, ఏ సమయములో, ఏ గడియలు, ఏ తరుణములు అంటే ప్రియులారా, రహస్యంగా చూసి మన యొక్క తండ్రికి మనము ప్రార్థన చేసినప్పుడు, రహస్యంగా చూసి మన యొక్క తండ్రికి మనము మొరపెట్టినప్పుడు, ఎప్పుడైతే మన గదిలోనికి వెళ్ళి తలుపులేసి ప్రార్థన చేస్తామో అప్పుడే మనము ఫలాన్ని పొందుతాం. కానీ ఈ రోజులు ఈ కాలాలలో చాలామంది అనుకుంటున్నారు, అనుకుంటున్నారు నిజంగా ప్రార్థన అంటే ఒక విధానంలో కాకుండా వారికి ఇష్టానుసారముగా, వారికి అనుగుణముగా చేయడం అనుకుంటున్నారు. ప్రార్థన అంటే మరి ఏదో మరి తూతూ మంత్రముగా చేసే ప్రార్థనలు అనుకుంటున్నారు. ప్రార్థన అంటే ఏదో నామకార్థ ప్రార్థనలు అనుకుంటున్నారు. ప్రార్థన అంటే ప్రియులారా ఇహలోకములకు సంబంధించిన ప్రార్థనలు అనుకుంటున్నారు ఈ రోజు ప్రియులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆ విషయాలు కూడా ముందే చెప్పాడు. ఇహలోకం సంబంధించిన ప్రార్థనలు మీరు చేయొద్దన్నాడు. అన్ని జనుల వలె మీరు ప్రార్థన చేయొద్దన్నాడు. తర్వాత వాక్యంలో స్పష్టంగా చెప్పి ఉన్నాడు, 7వ వచనంలో స్పష్టంగా చెప్పి ఉన్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచెప్పవద్దు అన్నాడు. వ్యర్థమైన మాటలు చూడండి, అన్ని జనుల వలె అన్నాడు. అన్ని జనులు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? ఈ రోజున క్రైస్తవులు కూడా అట్లాగే చేస్తున్నారు. అన్ని జనులు ఏ విధంగా ప్రార్థన చేయాలనుకుంటున్నారు అట్లాగే క్రైస్తవులు కూడా అట్లాగే ప్రార్థన చేయాలనుకుంటున్నారు. అన్ని జనులు ఏ విధంగా వేషధారణ కలిగి వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క పూజలు పురస్కారాలు చేస్తున్నారు, ఈ రోజున కూడా క్రైస్తవులు కూడా అదే మార్గములో వెళుతున్నారు. వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి తేడా లేదు ప్రియులారా. అన్ని జనుల మార్గములు, అన్ని జనులు చేసే విధానంలో ఈ రోజున క్రైస్తత్వం అనేది అట్లాగే పోతుంది ప్రియులారా.
అన్ని జనుల యొక్క త్రోవల్లోనికి క్రైస్తత్వం వెళ్ళిపోతుంది. అన్ని జనులు ఏ విధంగా అయితే మరి నామకారణమైనటువంటి వారి వస్త్రధారణ కలిగినటువంటి ప్రార్థన చేయడానికి వాళ్ళు పూనుకుంటున్నారు, అదేవిధంగా క్రైస్తవులు కూడా అట్లాగే చేయాలనుకుంటున్నారు. ఏ విధంగా అయితే అన్ని జనులు మరి ఏ విధంగా అయితే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అనేకమంది ఆశిస్తున్నారు, అదేవిధంగా మనము కూడా ఆశిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు, రాబోయే దినాలలో, రాబోయే రోజుల్లో, రాబోయే కాలాలలో, రాబోయే మరి శకములో, రాబోయే శతాబ్దములో ఇలాంటి వారు అనేక మంది వస్తారు అని ఆయనకు ముందుగానే తెలిసిపోయినారా. దేవునికి తెలుసు. మనమే చెబుతాం కదా, భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎరిగిన వాడని మనమే చెబుతాం కదా. మరి ఆయనకి సమస్తము తెలుసు, సమస్తం ఎరిగిన వాడు కాబట్టి ఆయనకి రాబోయే కాలంలో ఈ మనుషులు ఎటువంటి వేషధరణ కలిగి జీవిస్తారు, మనుషులు వేషధరణ కలిగి ఎటువంటి ప్రార్థన చేస్తారు, ఈ మనుషులు వేషధరణ కలిగి ఎటువంటి ప్రార్థనలో పాల్పంచుకుంటారని యేసుక్రీస్తు ప్రభువుకు తెలియదా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభువుకు తెలీదా? అందుకని మీరు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అంటున్నాడు. అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు. కొంతమంది ప్రార్థన చేయమంటే మొదటి నుంచి చివరి వరకే ఎన్నెన్నో ఏయో ప్రార్థన చేస్తూనే ఉంటారు ప్రియులారా. చాలా చేస్తూ ఉంటారు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రార్థనలు అంటాం. అందుకని విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడదని వారు తలంచుచున్నారు. చూడండి, మరి విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు అన్నారు. అంటే విస్తరించి మాట్లాడటం, విస్తరించి ప్రార్థన చేయటం. ప్రార్థన చేయడం అంటే పెద్ద పెద్ద ప్రార్థనలు. కొంతమంది ప్రార్థన చేయమంటే ఈడు చేసేవాళ్ళు ఉంటారు, సేవకుల్లో ఈడు చేసేవాళ్ళు ఉంటారు, దేవుని బిడ్డల్లో ఈడు చేసేవాళ్ళు ఉన్నారు ప్రియులారా. ప్రార్థన చేయడం అంటే ఏడటమా? ప్రార్థన చేయడం అంటే మరి దుఃఖించడమా? ప్రార్థన చేయడం అంటే బాధపడటమా? ప్రార్థన చేయడం అంటే ఏంటి? అన్నా ప్రార్థన చేసింది ఒంటరిగా, మరి దేవుని యొక్క సమూహంలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసింది ప్రియులారా. ఆమె సమాజంలో ప్రార్థన చేయలేదు, మనుషుల మధ్య ప్రార్థన చేయలేదు. ఆమె యొక్క బాధని, ఆమె యొక్క రోదనని, ఆమె యొక్క వ్యాధని, ఆమె యొక్క కన్నీటిని దేవుని యొక్క మందిరంలో వెళ్ళి ఆమె ఒంటరిగా వెళ్ళి మరి ఏడ్చి తన యొక్క బాధను తెలియపరిచింది ప్రియుల. ఒంటరిగా వెళ్ళి బాధను తెలియపరిచింది. యేసుక్రీస్తు ప్రభు కూడా గెత్సెమనే తోటలో ఆయన కన్నీటితోనూ, వేదనతోనూ, రోదనతోనూ ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు ప్రభు మరి యేసుక్రీస్తు సహాయంగా ఉండటానికి 3 శిష్యులను తీసుకెళ్ళాడు, పేతురు, యాకోబు, యోహాన్ని. కానీ ఆయనతో కలిసి ప్రార్థన చేయమని చెప్పలేదు. మీరు అక్కడుండి ప్రార్థన చేయండి, నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తానన్నాడు ప్రియులారా. మీరు అక్కడ ఉండి ప్రార్థన చేయండి, నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తానన్నాడు. చూడండి ప్రియులారా. కానీ ఈ రోజున జరిగే ప్రార్థనలు ఎలా ఉన్నవి? మనుషులకి కనబడాలని మనం ఏడ్చేతంటే మనుషులు అమ్మో ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అమ్మో ఏడ్చేసి ప్రార్థన చేస్తున్నారు, ఎంత గొప్ప ప్రార్థన అని అనుకోవటానికి ప్రియులారా, అని అనుకోవటానికి ఈ రోజున చాలామంది ఈ వేషధరణ కలిగిన ప్రార్థన చేస్తున్నారు. మనుషులకి కనపడాలని ఏడ్చేస్తున్నారు. మనుషులకు కనపడాలని మోకరించి ప్రార్థన చేసేవాడు కూడా ఉంటారు. నువ్వు మోకరించాలంటే గదిలోనికి వెళ్ళు, మోకరించాలంటే గదిలోకి వెళ్ళు, తలుపేసి ప్రార్థన చేయి, ఎవరికి కనపడకుండా ప్రార్థన చేయి. అదే గొప్ప ప్రార్థన. రహస్యమందున్న తండ్రి మనకు ప్రార్థన ఆలకిస్తాడు ప్రియులారా. రహస్యంతో మన యొక్క తండ్రి మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు మనం ఏడవాలనుకుంటే, మన కన్నీటితో రోధించాలి అనుకుంటే, మన యొక్క బాధను తెలియపరచాలంటే, మన యొక్క కష్టాన్ని దేవునికి తెలియపరచాలంటే, మన యొక్క జీవితంలో దేవుడు అద్భుతము చేయాలంటే, మన యొక్క రోగం నుంచి విముక్తిని విడుదల కలగ చేయాలి అంటే ప్రియులారా, ఒంటరిగా ఏకాంతముగా ఒక గదిలోనికి వెళ్ళి ప్రార్థించి దేవుడు అద్భుతము చేస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు, దేవుడు మహిమగల కార్యాలు చేస్తాడు ప్రియులారా. మన అనారోగ్యంతో ఉన్నామనుకోండి, మన కీళ్ళ నొప్పులతో ఉన్నామనుకోండి, మన మోకాళ్ళ నొప్పులతో ఉన్నామనుకోండి, మనకి ఎటువంటి మరి అనేకమైన రోగాలు మనకు వచ్చినాయి అనుకోండి, మన దగ్గర అనేక మంది వచ్చి ప్రార్థన చేస్తారా? లేకపోతే మనంతటికి మనమే ప్రార్థన చేస్తాం ప్రియులారా? మనంతటికి మనమే ఎక్కువ శాతం ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని మనంతటికి మనమే మనం పడుకున్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, లేకపోతే మన ఒంటరిగా మరి మన ఇంట్లో ఎక్కడైతే పడుకున్నా అక్కడ ఉన్నప్పుడే మన పలుమార్లు పలు విధాలుగా దేవునికి ప్రార్థన చేస్తాం ప్రియులారా. దేవునికి ప్రార్థన చేస్తాం. అటువంటి ప్రార్థన చాలా ముఖ్యమైన ప్రార్థన ప్రియులారా.
అందరికీ తెలిసేటట్టు మనం ప్రార్థన చేయకూడదు. అందరికీ మరి తెలియపరిచేటట్టు మనం ప్రార్థన చేయకూడదు. అందరూ చూస్తున్నారనే మనం ప్రార్థన చేయకూడదు. అందరూ వింటున్నారనే మనం ప్రార్థన చేయకూడదు. ప్రియులారా, దేవుడి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి అటువంటి ప్రార్థన మనం చేస్తున్నామంతే చేయట్లేదు. ఒక్కసారి ఆత్మబలం చేసుకుని అటువంటి ప్రార్థన చేయడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాలని, అటువంటి ప్రార్థన చేయడం దేవుడు మనం నడిపించాలని ఆ దేవాది దేవునికి మనం మొరపెడదాం. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి మహింపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. నీ నామని నీకు వాక్యాన్ని విని ఉన్నాము, ఆలకించిన వాక్యాన్ని మర్మాలు సత్యాన్ని బయలుపరచు నీకే వంద, నీకే స్తోత్రం నా ప్రభువా. ప్రార్థన ఈ విధంగా చేయండి అని నీకు వాక్కు ద్వారా తెలియవచ్చు. కాబట్టి నా తండ్రి, మేము ప్రార్థన చేయనప్పుడు ఎలా నా ప్రభువా నీ చెప్పిన విధముగానే నా తండ్రి గదిలోనికి వెళ్ళి నా తండ్రి తలుపు వేసుకుని రహస్యంగా చూసి నీ యొక్క తండ్రికి మేము ప్రార్థన చేసే భాగ్యం దయచేయి. ఎవరెవరైతే నా తండ్రి ఈ విధంగా ప్రార్థన చేయాలనుకుంటారో, ఎవరెవరైతే నా తండ్రి ఈ విధంగా ప్రార్థన చేయాలని ఆలోచన కలిగి విశ్వాసం కలిగి ఉంటారు, వారిని నడిపించిన తండ్రి వారి యొక్క జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమగల కార్యాలు జరిగించడం ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలో పాల్పంచుకున్నారో వారందరినీ కృపతో నింపండి. వారికి శక్తిని కలచి, బలాన్ని కలచి, ఆరోగ్యం కలచి అని ప్రార్థన చేస్తున్నా తండ్రి. జీవించే విధానం కూడా తోడునేడు కూడా ప్రార్థన చేస్తున్నా. పనిపాట్లు తోడునేడు కూడా ప్రార్థన చేస్తున్నా. రాకపోకలు ఎందుకు సహాయంగా ఉండమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఇదిగో నా ప్రభా, రోగుల కొరకే నేను వచ్చానని వాక్కు ద్వారా తెలియపచ్చాను తండ్రి. అనేక మందిని స్వస్థపరిచిన దేవుడు నువ్వే. గుడ్డివారిని కుంటివారు, మోగవారిని చెగుడువారు, అంగవైకల్యం గలవారిని స్వస్థపరిచాను తండ్రి. పక్షవాయు రోగులను స్వస్థపరిచాను నా ప్రభా. ఈ దినాలు ఈ రోజు నా తండ్రి అనేక మంది అనారోగ్యంతో బాధపడేవారు ఉన్నారు నా తండ్రి. ఎవరెవరైతే నా తండ్రి ఉన్నారో నీకే తెలుసు నా తండ్రి. వారందరిపై నీ పరిశుద్ధమైన ఆస్థానం ప్రార్థన చేస్తున్నా. వారందరికీ శక్తిని కలచని ప్రార్థన చేస్తున్నా. వారందరికీ బలాన్ని కలచని ప్రార్థన చేస్తున్నా. వారందరి యొక్క జీవితాలు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. మేమందరం కూడా నీ శ్వాసం కలిగి నమ్మికల జీవన సహాయం చేయమని, మేము చేసిన ప్రతి ఒక్క పనిపాట్లు తోడేడు ఉండమని, నువ్వే ముందని నడిపించమని మా రెక్టని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకున్న తండ్రి. ఆమేన్.